నెల్లూరు జిల్లాలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇష్టారాజ్యంగా జరుగుతోందని ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి రాజ్యలక్ష్మి ఆరోపించారు. వెల్ఫేర్ అసిస్టెంట్లతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. సంక్షేమ విద్యా సహాయకులకు 181 మందికి ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకుంటే కేవలం 27 మందికి మాత్రమే ట్రాన్స్ఫర్లు ఇచ్చారన్నారు. అందులోనూ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాతిపదికన తిరుపతి జిల్లా కింద 10 బదిలీలు చేసి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ మమ అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. డిపార్ట్మెంట్లోని సంక్షేమ విద్యా సహాయకుల వింగును చూసే 2 హాస్టల్ వార్డెన్లు, జూనియర్ అసిస్టెంట్లు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ భాగ్యలక్ష్మి, కె హారిక, పి శివరాం, చైతన్య, మురళి, జి ఏడుకొండలు, కె సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 29వ తారీఖు నెల్లూరు జిల్లాలోని వెల్ఫేర్లకి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ జరిగినప్పటికీ ఆ రోజు 10:30కి హుటాహుటిన ట్రాన్స్ఫర్ ఈ రోజు 2 గంటలకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పని కనీస సమాచారం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ రోజు ట్రాన్స్ఫర్ హుటాహుటిన మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిపించారు. ఆ తర్వాత 22వ తారీఖు వరకు బదిలీలు నిషేధం ఉంది అని తెలిసినా కూడా ఆ 22వ తారీఖు వరకు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 22వ తారీఖు పైన సమాచార నిమిత్తం మేము ప్రతిరోజు వెళ్ళి ఎవరో ఒకరు వెళ్ళి ట్రాన్స్ఫర్స్ ఏమయ్యాయి అని అడుగుతున్నప్పటికీ కూడా కనీస సమాచారం ఇవ్వకుండా గత 2 రోజుల క్రితము ఇది సీక్రెట్ 27 మందితో కూడిన ఒక లిస్టుని బయటకు విడుదల చేశారు. సుమారు జిల్లాలో 181 మంది, నెల్లూరు జిల్లాలోని వెల్ఫేర్లు 181 మంది ట్రాన్స్ఫర్లకు అప్లై చేసుకుంటే వాళ్ళలో కేవలం 27 మందికి మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 27 మందిలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాతిపదికన తిరుపతి జిల్లాకి సంబంధించి 10 మంది వాళ్ళు ఆ తిరుపతి జిల్లా కిందకి వస్తారు. అంటే మా నెల్లూరు జిల్లాలో కేవలం 15 మందికి మాత్రమే 181 మందికి గాను 15 మందికి మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అది ముందుగా మేము ఎవరికి ఎటువంటి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తే ఎవరు కూడా అప్లై చేసుకుని ఉండరు. కానీ ఇక్కడ చాలా మంది వెల్ఫేర్లకి, సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్లకు కానీ, చిన్నపిల్లలు ఉన్న అనేక మహిళలకి కానీ ట్రాన్స్ఫర్ మీద ఆశ పెట్టుకొని ఈరోజు ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ నిరాశనే మిగిల్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది.